ఇదిగో చూడండి, అసలు ఈ చెట్టు అంతా చిక్కుడుకాయలే. కింద నుండి ఎన్ని కాయలు ఉన్నాయో. దీన్నే ఒక పావు కిలో. తోటకూర ఆకు తిన్నాము, కాళ్ళు కూడా ఎలా ఉంటాయి తిన్నాము. చాలా చిన్న కుండీలో భలే వస్తున్నాయి ఇవ్వండి. చెట్టు మళ్ళా బలాన్ని పుంజుకుని మనకి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి ఈరోజు గార్డెన్లో చిన్న హార్వెస్ట్ అయితే ఉంది. ఎందుకంటే కొన్ని మొక్కలు కూడా తీసేయాలి. ఈల్డింగ్ బాగా తగ్గిపోయింది, లాస్ట్కి వచ్చేసినాయి. సో అందుకనేసి కొత్తగా మొక్కలు పాతాలనుకుంటున్నాను. చిన్న హార్వెస్ట్ మరి మా శ్రీమతి గారి చేతుల మీదుగా హార్వెస్ట్ అయితే జరుగుతుంది. రండి శ్రీమతి గారు, హార్వెస్ట్ చేయండి. చూడండి చిక్కుడుకాయలు, చెట్టు చిక్కుడండి ఇవి. అసలు ఎన్ని కాయలు తీసుకున్నామంటే దీని నుండి ఒక 6-7 కేజీస్ అయితే కాసినాయండి ఇవి. ఇంకా చిక్కుడుకాయలు అయితే చాలా బాగా ఇచ్చిందండి. ఇప్పుడు చెట్లు అయితే చాలా బాగా వచ్చినాయి. ఇంకా ఉన్నాయి, పూత చాలా ఉంది. ఉంచండి అంటే వద్దు, ఇంకా ఆగిపోద్ది, తీసేస్తాను అంటున్నారు. మళ్ళీ కొత్తగా వేస్తాను అంటున్నారు. అందుకని హార్వెస్ట్ చేసేస్తున్నాను మొత్తం. 8 చెట్లమ్మా. 8 చెట్లు బాగా భలే వేశారు. మా శ్రీవారు అయితే చక్కగా గుంపుగా భలే వేశారు. ముందు అయితే పాదు చిక్కుడు పెట్టారు, ఇప్పుడైతే చెట్టు చిక్కుడి. మా గార్డెన్లో ఎప్పుడు చిక్కుడుకాయలు అయితే ఉంటాయి. ఈ ప్లేస్ అంతా పచ్చిమిరప వేద్దామనేసి మారుస్తున్నారు ఇప్పుడు. మళ్ళీ ఇక్కడ మారుస్తాను ప్లేస్. చిక్కుడు వేరే ప్లేస్లో పెడతాను. వీళ్ళకి బోర్ కొడుతుందేమో కదా ఎప్పుడు ఒకే ప్లేస్లో ఉంటే. అంటే చిక్కుడి వేసిన ప్లేస్లో పచ్చిమిరపకాయ ఇవి వేస్తే చాలా బాగా కాస్తాయి. ఇదిగో చూడండి, అసలు ఈ చెట్టు అంతా చిక్కుడుకాయలే. కింద నుండి ఎన్ని కాయలు ఉన్నాయో. దీన్నే ఒక పావు కిలో ఉంటాయి. నేనండి చిక్కుడి చాలా కాయలు ఉన్నాయి కదా రాణి, కొయ్యమ్మ అనేసి అంటానండి. బోర్ కొట్టిందండి, ఎప్పుడు చిక్కుడి ఏం కొయ్యను. ఎప్పుడు చిక్కుడి, దొండకాయలు ఇవే ఏం హార్వెస్ట్ చేయం. కొత్తగా ఉంటే ఎన్నో హార్వెస్ట్ చూపించడానికి బాగుంటుంది. అదిగోండి చెప్పాను కదా నేను, కొత్త కొత్తవి ఏమైనా కూరగాయలు ఉంటే పెట్టండి, చక్కగా హార్వెస్ట్ చేయడానికి. ఇవేళ్ళ హార్వెస్ట్ కోసం అండి కొత్త వంగడాలు వెయ్యాలంటండి. హార్వెస్ట్ కోసం ఏంటంటే తినట్లేదా మనం ఇంట్లో? చూసారు ఎలా అంటున్నారు. చక్కగా వెరైటీగా వండి పెడితే చక్కగా తింటారు. మళ్ళీ అన్నీ నా మీద పెడుతున్నారు చూడండి. అంటే చూసేవాళ్ళు కూడా బోరు కొడుతుంది కదండి. ఎప్పుడు చిక్కుడుకాయలు దొండకాయలే చూపిస్తున్నారు ఏంటి వీళ్ళు అని. అందుకే నేను వద్దన్నా, కొత్తవి పెట్టమన్నా. అయినా ఇది పట్టుకుని ఎలా కొయ్యనండి, పట్టుకోవాలి కదా మీరు. ఇది వీడియో తీస్తున్నాను కదమ్మా, అంటే ఇంకా నాకు ఇంకా దేవుడు ఇంకో 2 చేతులు ఇవ్వాలి. నాకు 2 చేతులేమో వీడియో తీయడానికి, ఇంకో 2 చేతులు ఇలా చాపితే దూరంగా వచ్చేసేలా ఉండాలి. ఇంకో 2 చేతులు పుట్ట పట్టుకోవడానికి. దారుణంగా మాట్లాడుతున్నారు మరి అంతే కదా. కోసే ఇంకేం ఉంచుకో, అసలు చిన్న పిండి కూడా. స్వస్తి అండి, నా చిక్కుడి చెట్లకు స్వస్తి. ఇదిగోండి 1/2 కిలో ఉంటాయి చిక్కుడుకాయలు. మొత్తం కోసేసాను. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో, ఫ్రెష్గా. ఇదిగోండి గోంగూర. ఇది ఆల్రెడీ 3-4 టైమ్స్ అయితే హార్వెస్ట్ చేశాను. ఈ 2 కుండీల్లో ఉండేది, దాంట్లోది మొత్తం తీసేసాను, ఇందులో ఉంచాను. ఇది హార్వెస్ట్ చేసుకుందాం అంటే మొక్కలు తీసేసేదానండి నేను. మొక్కలు తీసేస్తుంటే కొంతమంది సిస్టర్స్ కామెంట్ పెట్టారు, మొక్కలు తీయకండి, ఆకులు కోసుకోండి అని. చాలా థ్యాంక్స్ అండి, చక్కగా మంచి కామెంట్స్ పెడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. అందుకే ఈరోజు అయితే ఆకులు కోస్తున్నానండి. నేనండి అలాగే ఉంటుంది. ఆకులు కొయ్యమంటే ఆకులు చాలా టైం పడుతుందండి. ప్రశాంతంగానే కిందకి వెళ్ళి నేను టీవీ చూస్తూ చక్కగా చేసుకుంటాము. ఇక్కడే అంతసేపు ఎక్కడ కొయ్యనండి అనేదండి. మరి సబ్స్క్రైబర్స్ కొంతమంది సలహా మేరకు ఇప్పుడు చచ్చినట్టు ఆకులు కోస్తుంది మా శ్రీమతి. అది అలా ఉంటుంది మరి. ఇవి బెండకాయలు. ఈ మొక్కలు పెట్టి 6 months అయ్యిందండి. అంటే ఈ అసలు మెయిన్ స్టెమ్ అయితే కట్ చేసేసాం. ఇది కొంచెం చూడండి, ఈ చుట్టూ వచ్చిన స్టెమ్స్ ఇవి పురుగు పట్టేసిందని అన్ని మొక్కలు తీసేశారు మా శ్రీవారు. అప్పుడు తీసేస్తానంటే ఉంచండి అన్న. వీక్లీ వన్స్ ఒక కూర. ఈరోజు ఇంకా ఎలాగ హార్వెస్ట్ చేస్తున్నారు కదా అని చూపిస్తున్నాను. ఇవిగోండి బీరకాయలు, పిందులు అయితే స్టార్ట్ అయినాయి. ఈ పాటికి బీరకాయలు కూడా హార్వెస్ట్కి వచ్చేసినండి. మొన్న అయితే కోతుల దండి వచ్చి మొత్తం మా గార్డెన్లో ఉన్న కూరగాయలన్నీ తీసుకెళ్ళిపోయినాయి. బెండ తినేసినాయి, బీరకాయలు తినేసినాయి, లాంగ్ బీన్స్ తినేసినాయి, అన్నీ తినేసినాయి. ఏమండి ఇది కూడా రేపు ఒకటి కోసుకుంటాను నేను. విత్తనాలు కొంచెనమ్మాయి ఒకటి కోసుకుంటానండి. ఎర్ర
తోటకూర ఆకు తిన్నాము, కాళ్ళు కూడా ఎలా ఉంటాయి తిందామని ఒకటి కోస్తా. పచ్చిరొయ్యలు వేసుకుందాం. సర్లే ఒక్కటే కొయ్యి. ఏ అది ఇంకోటి కోసేస్తున్నావు. ఇందులో కోస్తా. ఒకటి ఎలా సరిపోద్దండి? అలాగే ఆడవారండి తృప్తి పడరండి. వీళ్ళకి ఏదైనా వస్తువులు చూస్తే ఆశ. సొంత వస్తువులైనంతే, బయట వస్తువులైనంతే. ఇదేంటి సరిపోతాయిలే. ఓకే, ఇవి పచ్చిరొయ్యలు వేసి వండుతాను. ఇప్పుడు ఈ కాళ్ళు ఎలా ఉంటాయని అంటే ఎర్ర తోటకూర టేస్ట్ చూసాను, చాలా బాగున్నాయి. ఈ కాళ్ళు కూడా ఒకసారి వండేసుకుంటే తృప్తి తీరిపోద్ది. ఎలా ఉన్నాయి టేస్ట్ చేయడానికి అంతే. ఇదిగోండి ఇవి లాంగ్ బీన్స్. ఇదిగోండి ఇవైతే చూడండి చిన్న చిన్న కుండీలు. ఈ 2 కుండీల్లో పెట్టారు, ఇక్కడే ఉండేవి. నిన్నైతే గార్డెన్ అంతా వాష్ చేయించారండి. పైన పెట్టాను తీసి, పైనే ఉండిపోయినాయి. చాలా చిన్న కుండీలో భలే వస్తున్నాయి. ఇవ్వండి పోతే ఏవో తినేస్తున్నాయండి. ఉడతలు ఎలకలు ఏవో తినేస్తున్నాయి మొత్తానికి. అలాగే ఇంకా ఉన్న వాటికి హార్వెస్ట్ చేస్తున్నాను ఇప్పుడు. బోన్లు పెట్టించండి ఎలకలకి రేపు అంటే ఏం లేదు. రోజు నిన్న అయితే 4-5 ఉన్నాయి ఇక్కడ. ఎలకలు తినవు ఉడతలే. ఎలకలు విత్తనాలు పాడు చేస్తున్నాయి. అయితే ఎలకలకి పెడితే ఉడతలు ఎక్కడ పడిపోతాయి అని భయం నాకు. అంటే నేచురల్ ఉడతలేనా? నేచురల్ ఉడతాయి. నువ్వు కదిలే, నువ్వైతే తినవుగా. సృష్టిలో ఉన్న ఉడతలే, సృష్టించుకున్న ఉడత కాదు. దాకుండా అసలు చిన్న కుండీలో భలే వస్తున్నాయండి ఇవి మొక్కలు. చాలు, నా కృషి ఫలించింది. కొద్దిగా మొత్తాన్ని చిన్న కుండీలో పెంచాలనుకున్నాను. నువ్వు పెరగమన్నావు కదమ్మా. మా శ్రీమతి అండి దాంట్లో పెరగవండి, ఎలా పెరిగితే ఎలా కాయిపిస్తారు అంది. దానికి పోషణ ఉండాలి కదా అనుకున్నా, వచ్చినాయి మరి. ఇదిగోండి ఇదైతే విత్తనాలు కానీ ఉంచారు. ఇది సెమీ రెడ్ అండి, సెమీ రెడ్ తోటకూర. అంటే రెడ్ తోటకూర అని వేశారు, ఎర్ర తోటకూర అని. అది గ్రీన్ కాదు, రెడ్ కాదు, సెమీ రెడ్గా వచ్చింది, ఇలా వచ్చింది. ఇప్పుడు వీటిని కట్ చేసేద్దాం. విత్తనాలు కానీ ఉంచాము. ఇవి దొండకాయలు అండి. ఇవి ఒక 1/2 కిలో పైనే ఉంటాయి. ఇవి కూడా హార్వెస్ట్ చేసేస్తాను, ఎందుకంటే ఈ చెట్టు ప్రూనింగ్ చేస్తారంట మా శ్రీవారు. ఇవి కూడా ఎప్పుడు మన గార్డెన్లో సైజ్ తగ్గిపోయినాయి చూసావు దొండకాయలు. ఎప్పుడు వస్తాయి. అవునండి, అవును. చిన్న సైజ్ అయినాయి, చిన్న సైజ్ అయిపోయినాయి. ఏంట బలం లేక. అది ఇంకా ప్రూనింగ్ చేయాలి. యాక్చువల్గా లాస్ట్ మంత్ మిస్ అయ్యామంతే. పిందులు ఉన్నాయండి చాలానే, కోసేసేమ్మా. చిన్న చిన్నవి. సైజు తయారవట్లా, వేస్ట్ కదమ్మా. మనకు కాసి దొండకాయ ఒక కాయ ఇప్పుడు కాసి 3 కాయలతో సమానం. మరి ఎంత వేస్ట్ అవుతుంది? ఇవ్వండి దొండకాయలతో ఎన్ని రెసిపీస్ చేశానంటే, దొండకాయ ఫ్రై, దొండకాయ కొబ్బరి, దొండకాయ మసాలా కర్రీ, గుత్తు దొండకాయ, చాలా రెసిపీస్ చేశాను దొండకాయతో. చాలా బాగుంటున్నాయండి. అందుకే బోర్ కొట్టలేదు మాకు దొండకాయ మీద. అవును, దొండండి బాగా తగ్గిపోయిందండి. క్రాప్ ఎంత తగ్గిపోయిందంటే, సైజు నాది యాక్చువల్గా చాలా పెద్ద సైజు కాస్తాయండి. బాగా చిన్న చిన్న దొండకాయలు వస్తున్నాయి. ప్లస్ ఈ స్టెమ్స్ కూడా వీక్ అవుతున్నాయి. ఆకులు కూడా ఎండిపోతున్నాయి అన్నమాట. అంటే వర్షాభావం ఎక్కువగా ఉండడం వల్ల కొంచెం స్ట్రెయిన్కి గురవుతున్నట్టున్నది దొండపాదు వచ్చేసరికి 1 మంత్ ముందు, వర్షాలు పడే ముందే నేను ప్రూనింగ్ చేయాలి. యాక్చువల్గానే మిస్ అయ్యాను. సో అంటే కవర్ అయిపోయినప్పుడు బాగుంది, పాదు బాగానే ఉంది, ఈల్డింగ్ బాగుంది కదా అని వదిలేసానండి. కానీ బాగా తగ్గిపోయింది. సో అందుకనేసి దొండ అయితే ప్రూనింగ్ చేస్తున్నాను. ప్రూనింగ్ అంటే కొత్త గార్డెనర్స్కి తెలియని వారికి చెప్తున్నాను. ప్రూనింగ్ అంటే ఏంటంటే, మనకు ఉన్నటువంటి ఈ కొమ్మలు కత్తిరించుట. కొమ్మలు కత్తిరించే విధానాన్ని ప్రూనింగ్ అంటారు. ఈ కొమ్మలు కత్తిరించడం వల్ల చెట్టు మళ్ళా బలాన్ని పుంజుకుని మనకి ఎక్కువ కాయలు అయితే రావడానికి చాలా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో అందుకని యాక్చువల్గా దొండ ఇయర్లీ 2 టైమ్స్ ప్రూనింగ్ చేయాలి. మనం లాస్ట్ టైం చేశాను, ఈసారి 1 మంత్ లేట్ అయ్యాను ప్రూనింగ్కి. సో ప్రూనింగ్ చేస్తాను. ఇక్కడ ప్రూనింగ్ చేశానండి. ప్రూనింగ్ చేస్తే ఇక్కడ నుంచి 2 స్టెమ్స్ వచ్చినాయి. సో 2 స్టెమ్స్ వచ్చినాయి ఇక్కడ నుంచి. మరలా దీనికి
కొంచెం ఎదర ఒక కనుపు వదిలి మళ్ళీ ప్రూనింగ్ చేస్తున్నాను. దీనివల్ల మరలా మనకి ఇక్కడి నుంచి ఇంకో 2 కొమ్మలు స్టార్ట్ అవుతాయి అన్నమాట. అంటే ఎక్కువగా స్టెమ్స్ మల్టిప్లై అవ్వడం వల్ల మనకి ఎక్కువ కాయలు అయితే వస్తాయి అన్నమాట. అందుకని మనం ఖచ్చితంగా మన పాదులకైతే ప్రూనింగ్ చేయవలసిందే. ఒక్కొక్క పాదుకి ఒక్కొక్క టైంలో సీజన్ ఉంటుందండి. నేను చేసి సీజన్ అయితే కరెక్ట్ కాదు, బట్ చేసేస్తున్నాను అంతే. ఒకే లైన్గా కట్ చేసుకుంటే అందంగా ఉంటుంది అంతే ఆశ. అంటే మరి మొక్కలో అందం కూడా కావాలి కదండి. ఇదన్నమాట అండి నా ప్రూనింగ్ కథ. సరే ఇప్పుడు తీరాది. ఇప్పుడు తీసేస్తానమ్మా, పాదంతా తీసేస్తాను. ఎండిపోయే వరకు ఉంచుతారా? చిచి ఇప్పుడు తీసేస్తాను. ఇంకొకటండి, ఇదిగోండి ఇవి నేల ఉసిరి అంట. రోజు మా శ్రీవారు పైకి వచ్చి మేకలాగా ఒక ఆకు ఒక మొక్క తినేస్తున్నారు. చాలా హెల్త్కి మంచిదంట అది. యాక్చువల్గా ఏమీ లేదండి, మా శ్రీమతికి ఇంత ముందు తెలియదు, ఇప్పుడు గార్డెన్లోకి వస్తుంది కదా. నిన్న నాకు ఇచ్చారు, నాకు చేదుగా అనిపించింది, నేను తిన్నాను. నాకు కానీ బలవంత పెట్టి కొంచెం తినిపించారు. మీరు మాత్రం భలే తింటున్నారండి. అదేంటి కాండంతో సహా ఆకులు కాకుండా. ప్రకృతి ఆరోగ్యానికి బోల్డ్ ఇచ్చింది వరాలు. మనమేమో ఆ వరాలను ఉపయోగించుకోకుండా హాస్పిటల్ మీదే ఆధారపడతాం. ఒక్క బార్బడోస్ చెర్రీ కూడా లేదే, ముగ్గిపోయినాయి అన్నీ. పచ్చిగా ఉన్నాయండి, తినేస్తున్నాయండి ఏవోని. నిన్ను మించినవి ఏమున్నాయే? ఏం కాదు కాదు, తినేసిదేమో నువ్వు, మళ్ళానే ఆ పక్షుల మీదనే. నేను ఈరోజు అసలు తినలేదు కదా. నిన్నే కదా. నిన్న మేము గార్డెన్ క్లీన్ చేసేటప్పుడు నువ్వు 6 కాయలు 7 కాయలు కోసావుగా. నిన్న ఈవేళ ఏమంటున్నాను. అదే ఒక్కటేనండి అది మొక్క, రెండా? ఒకటే, ఒక మొక్కేనా? ప్రూనింగ్ అయిన తర్వాత నా దొండ ఇలా ఉందండి. గార్డెనర్స్ మాత్రం ఓ నెల ముందే ప్రూనింగ్ చేయండి, ఇది సీజన్ కాదు. ఇదండి ఈరోజు మా వీడియో. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అప్పుడే మా వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.